హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో మన హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని తెలుగులో అనలైజ్ చేద్దాం. టైటిల్ చూడగానే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి కీవర్డ్ని, ఆ కీవర్డ్ని ఎన్ని డైమెన్షన్స్లో మనం చూసుకోవాలి, ఎలా మన సిలబస్కి కనెక్ట్ చేసుకోవాలి, ఆ టైటిల్ చూసిన వెంటనే ఎలా దాన్ని అర్థం చేసుకోగలగాలి, ఇంకేమైనా దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలన్నట్లయితే అసలు ఏ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చి ఇలా ఉంటాయని చెప్పి చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైటిల్ ఏంటంటే యుఏఈ అనౌన్సెస్ ఎగ్జిట్ ఫ్రమ్ ఒపేక్ గ్రూప్ వీకెనింగ్ కార్టల్స్ బార్గెనింగ్ పవర్. సో ఇక్కడ మనం చూసుకుంటే కీవర్డ్ ఏంటంటే ఒపేక్. ఈ ఆర్టికల్లో ఒపేక్ అన్నది కీవర్డ్. ఓకే, ఇంకా చూసుకున్నట్లయితే యుఏఈ అనౌన్సెస్ ఎగ్జిట్ అంటే ఈ ఒపేక్ గ్రూపింగ్ నుంచి యుఏఈ అనేది బయటికి రావాలి అని చెప్పి అనుకుంటుంది, దాన్ని అనౌన్స్ చేసింది అని చెప్పి ఆర్టికల్ టైటిల్ చెప్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపేక్ అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఈ కంట్రీస్ ఏం చేస్తాయి, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి భూమి నుంచి, దాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఇదొక గ్రూప్ ఆఫ్ కంట్రీస్, దీన్నే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు. ఇందులో ఇప్పుడు యుఏఈ కూడా అందులో మెంబర్ అనమాట. సో ఇప్పుడు యుఏఈ దీని నుంచి ఎగ్జిట్ కావాలి అనుకుంటుంది. ఓకే, ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క మీనింగ్ అనమాట. సో దీని నుంచి మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపేక్ గురించి అడుగుతారు. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఒపేక్ అని చెప్పి దీనికి కింద స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతారు. అండ్ సెకండ్ పాసిబుల్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంటారు. ఇక్కడ ఒక 4-5 కంట్రీస్ ఇచ్చేసి ఏవి ఈ ఒపేక్లో భాగం ఆర్ మెంబర్స్ అని అడుగుతారు అనమాట. అండ్ ఈ మెంబర్స్ అడిగేటప్పుడు ఇంకొకటి వాళ్ళు ఏం ఫోకస్ చేస్తారు అంటే ఫౌండింగ్ మెంబర్స్ అంటారు. అంటే ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యేటప్పుడు అసలు ఎవరెవరు ఉన్నారు మెంబర్స్ అని కూడా అడుగుతారనమాట. సో ఇలా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్స్లో మీకు అడిగితే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్స్ దట్ లెడ్ టు ఎగ్జిట్ ఆఫ్ యుఏఈ అని కూడా అడగచ్చు అనమాట. సో ఇలా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే కంటెక్స్ట్ ఏం చెప్తుంది, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ఈ ఒపేక్ అనే ఆర్గనైజేషన్ని వదిలి వెళ్ళాలి అనుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి 1st May నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. ఎందుకు యుఏఈ వెళ్ళాలి అనుకుంటుందో రీజన్స్ అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మెంబర్ అన్నప్పుడు ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వలేదు అన్నట్లయితే మీరు కంపల్సరీ దాని నుంచి బయటకు రావాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ ఒపేక్ ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కోటా ఉంటుంది అనమాట. ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఈ ఆర్గనైజేషన్స్లో మెంబర్ ఉంటారో వాళ్ళు రోజుకి 3.2 నుంచి 3.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పి కోటా రిస్ట్రిక్షన్స్ని పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యుఏఈకి మాత్రం ఇది 3rd లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ కాబట్టి ఇది కాస్త మేము ఎక్స్టెండ్ చేసి 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మేము ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది, ఆ డిమాండ్ని మేము రీచ్ అవ్వాలి అండ్ ఆ యొక్క లూప్ హోల్ ఏమైతే ఉందో ఆ వాక్యూమ్ని మేము ఆక్యుపై చేయాలని చెప్పి యుఏఈ అంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసేసి మేము ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే మాకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ కూడా వస్తుంది అండ్ కంట్రీ సస్టెనెన్స్కి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి యుఏఈ ఇంకొక సైడ్ అంటుంది అనమాట. ఓకే, అలా కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు యుఏఈ ఒపేక్ నుంచి బయటికి రావాలి అనుకుంటుంది. సో ఇక్కడ మీకు ఒపేక్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాని గురించి బేసిక్ ఫ్యాక్ట్స్ తెలియాలి. సో ఇక్కడ ఒపేక్ చూసుకున్నట్లయితే ఇది పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇందులో ఎంతమంది ఉంటారు, 12 మంది ఉన్నారు అట్ ప్రెసెంట్. ఇప్పుడు యుఏఈ బయటికి వెళ్తే మాత్రం 11 మెంబర్స్ ఆర్గనైజేషన్ అవుతుంది. అండ్ ఇందులో ఇండియా అనేది అసలు మెంబర్ కాదు. ఎందుకు, ఇండియా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆయిల్ మనం తీసుకోవడం తప్ప
ఎక్స్పోర్ట్ చేయట్లేం కాబట్టి ఇండియా ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ఒపేక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాగ్దాద్ కాన్ఫరెన్స్ 1960 తర్వాత స్టార్ట్ అయిందనమాట. ఇది ఫస్ట్ ఫామ్ అయినప్పుడు 5 కంట్రీస్ మాత్రమే ఫౌండింగ్ మెంబర్స్గా ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనజులా. ఈ 5 కంట్రీస్ మాత్రమే మనకి ఫౌండింగ్ మెంబర్స్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఈ ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా వెస్ట్ ఏషియా సంబంధించినవి, వెనజులా వచ్చేసి సౌత్ అమెరికాకి సంబంధించింది. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు ఫామ్ అయింది అంటే పెట్రోలియం పాలసీస్ని యూనిఫై చేయడము, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకటే ప్రైస్కి మనం క్రూడ్ ఆయిల్ అమ్మడానికి ఇది తీసుకువచ్చారనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా, ఆస్ట్రియాలో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒపేక్ గురించి చూసినట్లయితే 12 మంది ఎవరు, ఆఫ్రికా నుంచి కంట్రీస్ ఉన్నాయి. అవి అల్జీరియా, కాంగో, గినియా, గెబాన్, లిబియా, నైజీరియా. ఇవి ఆఫ్రికన్ కంట్రీస్. సౌత్ అమెరికా నుంచి వెనజులా ఉంది. అండ్ మిడిల్ ఈస్ట్ నుంచి ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియాతో పాటు యుఏఈ కూడా మెంబర్. ఇప్పుడు ఈ యుఏఈ కాస్త కూడా బయటకు వెళ్తుంది. సో ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ టైం ఏం కాదు యుఏఈ బయటికి రావడం. యుఏఈ కంటే ముందు అంగోలా 2024లో బయటికి వచ్చింది. అలాగే ఖతార్ కూడా 2019లో ఈ ఆర్గనైజేషన్ నుంచి బయటికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏమి ఇచ్చారు, ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ హిట్స్ 5-month లో ఆఫ్ 4.1%. ఇక్కడ టైటిల్ క్లియర్గా ఏం చెప్తుంది అంటే ఇండియాలో ఇండస్ట్రియల్ గ్రోత్ కొంత స్లోగానే ఉంది. అండ్ 5 నెలలతో కంపేర్ చేస్తే ఈ నెల అంటే మార్చ్ 2026లో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది చాలా తక్కువగా రికార్డ్ అయ్యింది. ఇట్ ఇస్ జస్ట్ 4.1% అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి. మన ఎకనామీలో చాలా సెక్టార్స్ ఉంటాయి. నార్మల్గా మనం ప్రైమరీ సెక్టార్ అంటాం, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్, క్వాటర్నరీ సెక్టార్, క్వీనరీ సెక్టార్ అంటాం కదా. సో ఇక్కడ ప్రైమరీ సెక్టార్ వచ్చేసి అగ్రికల్చర్, అలైడ్ యాక్టివిటీస్, మైనింగ్ వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చేసి సెకండరీ సెక్టార్లో వస్తాయి. మనకి సర్వీసెస్ వచ్చేసి టెరిషరీ సెక్టార్ వస్తాయి. ఈ 3 మనం కామన్గా మనం మేజర్గా చూసుకునేది అనమాట. సో ఇప్పుడు ఏమంటుంది ఈ ఆర్టికల్ అంటే ఈ ఇండస్ట్రియల్ సెక్టార్, సెకండరీ సెక్టార్లో గ్రోత్ అనేది తక్కువ రికార్డ్ అయింది. ఈ గ్రోత్ అనేది 4.1% ఉంది అని చెప్పి మార్చ్లో రికార్డ్ అయిన ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే అసలు ఇండస్ట్రీస్లో తక్కువ గ్రోత్ ఎందుకు ఉంది. మనం చూసుకున్నట్లయితే వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఉంది కదా. ఈ వెస్ట్ ఏషియాలోని క్రైసిస్ వల్ల ఏమైంది, ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. దానివల్ల ఇప్పుడు పెట్రోల్ ప్రైస్లు, అలాగే డీజిల్ ప్రైస్లు, అండ్ నిన్న మొన్న చూసుకున్నట్లయితే ప్రాపర్గా పెట్రోల్ బంక్లలో కూడా ఓపెన్ చేయలేవు, చాలా తక్కువ ఓపెన్ చేశారు. అందులో కూడా ఫుల్ రష్, కిలోమీటర్స్ అంత ట్రైన్ ఉండే అనమాట నిన్న మొన్న. సో ఇలా పెట్రోల్, డీజిల్ ప్రైస్ పెరగడం వల్ల ఓవరాల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఓవరాల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ పెరగడం వల్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క కాస్ట్ అనేది మన మార్కెట్లో పెరుగుతుంది. దీన్నే ద్రవ్యోల్బణం ఆర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు మన మార్కెట్లో ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ రావడం వల్ల గూడ్స్ అండ్ సర్వీస్ ప్రైస్ పెరగడం వల్ల పీపుల్ ఎక్కువ కొంటారా? నో, పీపుల్ తక్కువ డిమాండ్ చేస్తారు. డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఆబ్వియస్గా డిమాండ్ తగ్గిపోవడం వల్ల మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తామా, ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఓవరాల్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది తగ్గిపోయింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ నౌ అనమాట. ఓకే, అండ్ అంతేకాదు వెస్ట్ ఏషియాలోని క్రైసిస్ వల్ల ఇంకో సెకండ్ కూడా తీసుకోవచ్చు. మనకు రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గాయి. ఇన్వెస్ట్మెంట్సే కాదు, ఇంకోటి ఏంటంటే రెమిటెన్సెస్ కూడా తగ్గాయి. ఈ రెమిటెన్సెస్ ఇన్వెస్ట్మెంట్ తగ్గడం కూడా పీపుల్ దగ్గర మనీ అనేది తక్కువైంది. పీపుల్ చేతులలో మనీ లేకపోతే ఆబ్వియస్గా డిమాండ్ అనేది తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల ఓవరాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దానివల్ల ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. సో ఇది కూడా సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఇస్ రిలేటెడ్ టు వెస్ట్ ఏషియా. ఓకే, సో ఇది మీరు చూసుకోవాలి. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలి అంటే ఇలా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది తగ్గడం వల్ల మన ఎకానమీ మీద ఫ్యూచర్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి
మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోవాలి. అది చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో మనకి ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఓవరాల్ జీడిపిలో ఉన్న కాంట్రిబ్యూషన్ కూడా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తక్కువ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి మనకి తక్కువ లేబర్ కావాలి. దానివల్ల ఏంటంటే ఉన్న వాళ్ళ లేబర్ని తీసివేయడం జరుగుతుంది. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటే మనకు చూడాల్సింది ఏంటి, ఓవరాల్గా మనకి వాళ్ళకి ఇచ్చే జీతాలు తగ్గుతాయి కాబట్టి పీపుల్ దగ్గర శాలరీస్ రావు. పీపుల్ దగ్గర శాలరీస్ లేక వాళ్ళ దగ్గర ఉన్న మనీ కూడా తగ్గిపోతుంది, సేవింగ్స్ తగ్గిపోతాయి. దానివల్ల పావర్టీ, హంగర్, మాల్ న్యూట్రిషన్ పెరుగుతుంది. అండ్ గవర్నమెంట్ మీద కూడా వాళ్ళకి పెన్షన్లు, సప్లైస్, అలాగే హెల్త్ కేర్ యాక్సెస్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ అనేది పెరుగుతుంది. గవర్నమెంట్ బర్డెన్ చాలా పెరుగుతుంటుంది అనమాట. సో ఇలా చాలా ఇంపాక్ట్ అయితే మన ఎకనామీ మీద చూస్తాం. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఐఐపి గురించి ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు ప్రిలిమ్స్లో. అండ్ అలాగే రీసెంట్గా గవర్నమెంట్ బేస్ ఇయర్ చేంజ్ చేసింది కదా, సో ఆ బేస్ ఇయర్స్ మీద కూడా ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు సీ దట్. ఓకే, నా ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసినట్లయితే గ్రోత్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ స్లో అయింది. గత 5 monthsతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ మంత్ చాలా తక్కువగా ఉంది అంటున్నారు. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఒక ఎకనామిక్ ఇండికేటర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే షార్ట్ టర్మ్లో మన ఇండస్ట్రీస్ ఎలా పనిచేస్తున్నాయో ఇచ్చే ఇండెక్సే ఇది. సో ఇందులో మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. దీన్ని ఎవ్రీ మంత్ పబ్లిష్ చేస్తుంది ఎవరు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. సో రీసెంట్గా బేస్ ఇయర్ 2011-12 నుంచి కాస్త 22-23కి రివైజ్ చేశారు. అది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఓకే, సో అంతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే 9,400 అకౌంట్స్ బ్యాన్డ్ ఫర్ బీయింగ్ లింక్డ్ టు డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్కి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో 9,400 అకౌంట్స్ బ్యాన్ చేశారు అని చెప్పి టైటిల్ చెప్తున్నారు. సో ఈ వర్డ్ అనేది మనకు చాలా బజ్ వర్డ్గా న్యూస్లో చూస్తున్నాం కాబట్టి మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ డిజిటల్ అరెస్ట్ ఈజ్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ రిఫర్స్ టు అని చెప్పి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అందులో ఏబిసిడి ఆప్షన్ ఇస్తారు చూడండి. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫ్రాడ్స్టర్స్ ఆన్లైన్ కాల్స్ చేసేసి మేము సిబిఐ, సిఐడి, పోలీస్ అలా కాల్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ చూపించి వాళ్ళు ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అని అంటారనమాట. ఓకే, దాని గురించి మీకు క్వశ్చన్ రావచ్చు. అండ్ రీసెంట్గా సుప్రీం కోర్ట్ కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చింది. ఏ గైడ్లైన్స్ ఇచ్చింది అంటే టెలికమ్యూనికేషన్స్ వాళ్ళకి ఎలాంటి ఫోన్ కాల్ ఏదైతే వస్తుందో దాన్ని క్లియర్గా చూడమని చెప్పి, అలాగే బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రం 1 or 2 hours మనం వాటిని ఫ్రీజ్ చేయాలి, వెంటనే కంప్లైంట్ చేయాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా బ్యాంకులు కూడా మనం ట్రాన్స్ఫర్ చేసే ముందు సెకండరీ చెక్స్ కూడా చేసుకోవాలి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ న్యూస్లో ఎందుకు ఉందంటే గవర్నమెంట్తో పాటు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కూడా కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళు సిమ్ బైండింగ్ని చేస్తున్నారు. ఆ సిమ్ బైండింగ్ అంటే ఏం లేదు, వాళ్ళ యొక్క వాట్సాప్ అకౌంట్ని ఫిజికల్ సిమ్ కార్డ్ తోటి వాళ్ళు కనెక్ట్ చేసేసి వాళ్ళ లొకేషన్ని ట్రాక్ చేసేసి క్లోనింగ్ అనేది చేస్తారనమాట. అండ్ అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని కూడా యూజ్ చేస్తూ వాళ్ళు ఏమైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన లోగోస్ని మిస్యూజ్ చేస్తున్నారా అని కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా వాళ్ళు ఏమైతే డౌట్ వచ్చినట్లయితే, ఏమైనా తేడాగా ఉన్నట్లయితే అకౌంట్స్ని వాళ్ళు ఫ్రీజ్ చేస్తున్నారు. అరౌండ్ 9,400 అకౌంట్స్ని బ్లాక్ చేశారు అని చెప్పారు. సో ఈసారి మెయిన్స్లో కంపల్సరీ మీకు డిజిటల్ అరెస్ట్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. పక్కా మీరు చూసుకోవాలన్నమాట ఆ క్వశ్చన్స్ని. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తున్నట్లయితే బ్యాటిల్ ఆఫ్ విల్స్, ద యుఎస్ షుడ్ లిఫ్ట్ ఇట్స్ బ్లాకేడ్ సో దట్ ఇరాన్ కెన్ ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి చూడాలి. సో ఈసారి పక్కా 2026 పేపర్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి అయితే క్వశ్చన్ ఉంటుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జాగ్రఫీ, మ్యాప్, ఎవ్రీథింగ్ మీకు A to Z తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చెయ్యాలి అంటే అసలు ఈ ఇష్యూ ఏంటో తెలుసుకోవాలి. సో మనందరికీ తెలుసు వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఉంది.
ఇది ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, పాడిందే పాటలాగా. సో ఇక్కడ వెస్ట్ ఏషియాలో ఏంటి, ఇజ్రాయెల్ ఉంది, ఒక సైడ్ యుఎస్, ఇద్దరు కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తున్నారు కదా. అది ఏంటి అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. అండ్ దాని తర్వాత ఇరాన్ ఏం చేసింది, ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేస్తుంది, ఎస్పెషల్ లెబనాన్ని యూజ్ చేసి అక్కడ హెజ్బుల్లా గ్రూప్ని యూజ్ చేసుకొని చేస్తుంది. రీసెంట్గా వాళ్ళు సీజ్ ఫైర్ కూడా చేశారు, అది బ్లూ లైన్ గురించి మాట్లాడింది, అదంతా మనం చూసాం కదా. సో ఏంటి అంటే ఇష్యూ మొత్తం రీసెంట్గా ఇరాన్ యుఎస్ టాక్స్లో కూర్చున్నారు. సో ఫస్ట్ టైం టాక్స్ అయితే పాకిస్తాన్ మీడియేట్ చేసింది, అది ఫెయిల్ అయింది. మళ్ళీ సెకండ్ టైం టాక్స్కి కూర్చున్నారు, అగైన్ ఇరాన్ అవన్నీ ఒప్పుకోలేదు, మళ్ళీ టాక్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. ఇలా 2 సార్లు యుఎస్కి ఇరాన్కి మీద టాక్స్ ఫెయిల్ అవ్వడంతో యుఎస్ స్టేట్ ఆఫ్ హార్మూస్ని బ్లాక్ చేసింది అనమాట. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూస్ని బ్లాక్ చేయడం వల్ల గ్లోబల్ ఆయిల్ సప్లై అనేది విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో మనకు తెలుసు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, సప్లై, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైస్ పెరగడం అదంతా అవుతుంది. కాబట్టి ఇరాన్ ఏముంటుందంటే ఇది బ్లాకేడ్ రిమూవ్ చేస్తే మేము దీన్ని ఓపెన్ చేసేసి గ్లోబల్ సప్లై ఆఫ్ ఆయిల్ని ఎన్షూర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుంటే సరిపోతుందండి, అంతకు మించి ఇంకా ఏం లేదు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద డే. టైటిల్ ఏంటంటే ఆర్టీ యాక్ట్. ఆర్టీ ఫుల్ ఫామ్ వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనమాట, అండ్ ఐడియా ఆఫ్ సోషల్ ఇన్క్లూజన్. సో ఇక్కడ టైటిల్ ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ వల్ల మనం సోషల్ ఇంక్లూజన్ని తీసుకువచ్చాము అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టీ ఫుల్ ఫామ్ వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ని మనం ఈ చట్టాన్ని 2009లో తీసుకువచ్చాం. ఇది తీసుకొచ్చినాం. ఓకే, ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే 6 years నుంచి 14 years చిల్డ్రన్కి కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ యాక్ట్ చెప్తుంది. దాని తర్వాత మనం 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకువచ్చేసి ఆర్టికల్ 21A ఇన్సర్ట్ చేసాం. ఈ ఆర్టికల్ 21A దేని గురించి మాట్లాడుతుంది అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి దట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఈ యాక్ట్ ద్వారా మనం రైట్ టు ఎడ్యుకేషన్ని ఒక ఫండమెంటల్ రైట్గా ఆర్టికల్ 21Aలో ఇన్సర్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టీఈ తీసుకొచ్చిన తర్వాత సోషల్ ఇన్క్లూజన్ అనేది పెరిగింది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. కానీ ఎలా పెరిగింది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అండ్ ఈ ఆర్టీఈ తీసుకొచ్చిన తర్వాత మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఓకే, ఫస్ట్ చూసినట్లయితే ఈ ఆర్టీ యాక్ట్ 2009 అనేది రైట్ టు ఎడ్యుకేషన్ ఒక ఫండమెంటల్ రైట్గా చేసింది అని చెప్తుంది. దట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21A. ఇదేం చెప్తుంది అంటే చిల్డ్రన్ ఎవరైతే పిల్లలు 6 to 14 years ఉంటారో వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది. అండ్ ఈ యొక్క ఆర్టికల్ అనేది సోషల్ ఇంక్లూజన్కి చాలా ఇంపార్టెంట్. ఎలా అన్నట్లయితే మనకి ఏవైతే కాస్ట్ బ్యారియర్స్ ఉన్నాయో అవి బ్రేక్ చేయగలిగాము, క్లాస్ బ్యారియర్స్ని బ్రేక్ చేయగలిగాము, అలాగే జెండర్ బ్యారియర్స్ని బ్రేక్ చేయగలిగాము. అంతేకాదు ఎకనామిక్ స్టేటస్, ఏ ఎకనామిక్ స్టేటస్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము అని చెప్పి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సో ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే అసలు ఈ ఆర్టీ యాక్ట్ ఎలా సోషల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేసింది అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఒక కాన్స్టిట్యూషనల్ విజన్ని ప్రొవైడ్ చేశాము అని చెప్తున్నారు. ఎందుకు అంటే మన ఇండియాలో డైవర్స్ పీపుల్ ఉంటారు, లైక్ ఇన్కమ్ డైవర్సిటీ, వెల్త్ ఇన్ఈక్వాలిటీ చూసుకున్నట్లయితే చాలా మంది లైక్ వెల్త్ ఉన్నారు, చాలా తక్కువ మంది బిలో పవర్టీ లెవెల్ అలా ఉన్నారు కదా. సో అలా ఉన్నప్పటికీ కూడా ఏ క్లాస్ నుంచి వచ్చినా కూడా వాళ్ళని సేమ్ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేసి మనం పాఠాలు అనేది చెప్తామన్నమాట. దాని ద్వారా మనం కొంత ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మన కాన్స్టిట్యూషనల్ విజన్ లైక్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. ఓకే, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ విజన్ ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాము అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆర్టీఈ తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయట్లేదు, మనం ఈవెన్ కాస్ట్ క్లాస్ బేస్డ్ డివైడ్ని కూడా తగ్గిస్తున్నాము అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ఆఫెన్ లైక్ చాలామంది అనుకుంటారు విద్య అనేది ఓన్లీ రిచ్ పీపుల్కే ఉంటుంది, లో క్లాస్ పీపుల్కి ఉండదని చెప్పి. బట్ గవర్నమెంట్ ఇలా ఫ్రీ అండ్
కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎస్పెషలీ ఈవెన్ బిలో పావర్టీ పీపుల్ కూడా దే కెన్ గో టు దిస్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ దే కెన్ గెట్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్ అని కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఓన్లీ చదువు మాత్రం చెప్పట్లేదు, ఈవెన్ వీఆర్ ఇన్కార్పొరేటింగ్ ఎంపతి అండ్ వీఆర్ రెడ్యూసింగ్ ప్రిజుడైజ్ అండ్ మనం ఈక్వల్ సొసైటీని ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నాము అని చెప్పారు. అండ్ నెక్స్ట్ దీనివల్ల పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మన ఎస్పెషలీ వలరబుల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టీ, ఎస్సీ అండ్ ఓబీసీ పీపుల్కి కూడా ఎస్పెషలీ యాక్సెస్ అనేది ఎడ్యుకేషన్కి ప్రొవైడ్ చేస్తున్నాం. దాని ద్వారా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఉన్న డివైడ్ని తగ్గించడానికి చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ రిడ్యూసింగ్ కాస్ట్ గ్యాప్స్ కూడా. సో ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎస్పెషలీ ఎస్సీ కాస్ట్ అండ్ యాజ్ వెల్ as ఎస్టీ పీపుల్, ఓబీసీ పీపుల్కి ఉన్న కాస్ట్ గ్యాప్ ఏవైతే ఉందో వీఆర్ రిడ్యూసింగ్ దాట్ బై బెటర్ పార్టిసిపేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ అండ్ బిహేవియర్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి. సో ఇలా చదవడం వల్ల ఏంటంటే జనరాసిటీ ఇంక్రీజ్ అవ్వడం, వాలంటీర్షిప్, లీడర్షిప్ స్కిల్స్ని కూడా మనం పిల్లల్లో ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అండ్ అంతేకాకుండా మనం టెస్ట్ స్కోర్స్ కానీ పొటెన్షియల్ గెయిన్స్ కానీ ఎలాంటి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది అక్కడ చూపించట్లేదు. సో అలా మనం ప్రాపర్గా అయితే చూసుకుంటున్నాము. దీనివల్ల సోషల్ ఇంక్లూజన్ కూడా ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. ఓన్లీ ఈరోజు ఒకటే క్వశ్చన్ తీసుకొచ్చాను. సో ఒకసారి క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఒపేక్ అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్. ఇది ఒపేక్ గురించి మాట్లాడుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి యుఏఈ అనేది ఒపేక్ అండ్ ఒపేక్ ప్లేస్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటుంది. సో ఒపేక్ ప్లేస్ ఏంటి? ఒపేక్ యొక్క ఎక్స్టెన్షన్. ఒపేక్లో 12 కంట్రీస్ ఉంటాయి, దాంతోపాటు వేరే షేల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ కూడా 10 కంట్రీస్ యాడ్ అయ్యేసి ఇట్ ఈస్ 22 మెంబర్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇప్పుడు ఒపేక్ నుంచి యుఏఈ రిమూవ్ అవుతాను అన్నట్లయితే ఒపేక్ ప్లేస్ నుంచి కూడా రిమూవ్ అయినట్టే. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ యుఏఈ లీవింగ్ ఒపేక్ ఏంటంటే రెస్ట్రిక్షన్స్. ఒపేక్ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది, అందుకే అది పోదాం అనుకుంటుంది. ఎస్, ఇది కూడా రైట్, తప్పే ఉంది అందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒపేక్ ఈజ్ ఏ కార్టెల్ కంప్రైజింగ్ ఆల్ మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. ఇందులో ఉన్నాయి 12, అందులో కూడా యుఏఈ వెళ్ళిపోతే 11 కదా. ఆల్ ఎందుకు అవుతుంది? యుఎస్ఏ లేదు, రష్యా లేదు. సో ఇది తప్పు అవుతుంది. ఆల్ అనేది ఎక్స్ట్రీమ్ వర్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ద ఎగ్జిట్ యుఏఈ విల్ హ్యావ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ టు ఇంక్రీజ్ ఇట్స్ ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ. అంతే కదా? ఎస్, ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి B1, 2 and 4. ఇలా కామన్ సెన్స్ యూజ్ చేసి మీరు స్టేట్మెంట్ చదివేటప్పుడే లైక్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నాయా లేవా అవన్నీ చూసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన అకాడమీలో కొత్త బ్యాచ్ మే 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇట్ ఈస్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. మీరు కనుక ఇక్కడ కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ us ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు డైరెక్ట్గా మన అకాడమీ విజిట్ చేస్తారు అని ఇట్స్ ఓకే. మన అకాడమీ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన 2nd and 3rd ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుందండి. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ మీట్ మీ. ఓకే, and I wish you all the best, and thank you so much.